ప్రభునందు ప్రియమైన జేహోజర్లోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది మీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19:14 చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుతున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేం ప్రభా. నా తండ్రి, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీరే పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ బుధవారం సందర్భంగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము యేసుప్రభు గారండి మంచి బోధకుడే ఉన్నారండి. ఆయన ఏమండి, యేసుప్రభు గారు తన శిష్యులకి మంచి బోధకుడిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రజలందరూ కూడా ఆయన మంచి బోధకుడిగా ఉన్నారండి. ఆయన చెప్తున్నారు, శిష్యులు యేసుప్రభు గారి దగ్గరికి జనసమూహంతో ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు చిన్న బిడ్డలను యేసుప్రభు గారి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం నిమిత్తం చిన్న బిడ్డలందరినీ కూడా యేసుప్రభు గారి దగ్గర తీసుకురావడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అయితే శిష్యులు గద్దిస్తున్నారనమాట. అయ్యో, యేసుప్రభు గారి దగ్గరికి మీరు ఇంత జనసమూహం మధ్యలో నుంచి మీరు ఎందుకు అలాగే యేసుప్రభు గారి దగ్గరికి అంత వస్తున్నారని చెప్పేసి అని శిష్యులు గద్దిస్తున్న సందర్భంలో యేసయ్య అంటున్నారండి, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం ఆయన చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థించారండి, వాళ్ళని ఆశీర్వదించారు నా ప్రియమైన సోదరులారా. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అనేక మందిని ప్రోత్సహించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. తరువుగా మన ఈ యొక్క మాటను మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చిన్న బిడ్డలు కూడా దేవుని యొక్క వాక్యం వినాలని వారి యొక్క తల్లిదండ్రులు అక్కడ తీసుకురావడం మనం చూస్తున్నాం. అంటే చాలామంది అంటారు, చిన్నపిల్లలకు పాపం ఏం తెలుసండి, వాళ్ళకి ఏం పాపం తెలియదు కదా అనేసి అంటారు. కానీ నా ప్రియమైన సహోదరులారా, చిన్న బిడ్డలు ఏంటి పెద్ద బిడ్డలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పాపంలోనే పుట్టామండి. కీర్తనకారుడు చెప్తున్నాడు 51 దావీదు కీర్తనలో, నేను నా తల్లి గర్భంలో నుంచి నేను పాపిగా పుట్టానని చెప్తున్నాడు ఆయన. ఏమన్నా ప్రియమైన సహోదరులారా, ఆదాము నుంచి మనకి ఆ పాపం అనేది ఒక ఆస్తిగా మనకు వచ్చిందండి, ఒక వారసత్వంగా మనకు వచ్చింది నా ప్రియమైన సహోదరులారా. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు చెప్పాడండి. ఆజ్ఞని అతిక్రమించిన ఆదామునకు మనం వారసులుగా ఉన్నాం. అయితే అందుకే మనకేంటంటే తప్పకుండా దేవుని సన్నిధి మనకు అవసరమై ఉందండి. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా పుట్టిన చిన్న బిడ్డ దగ్గర నుంచి అందరికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఎంత అవసరం నా ప్రియమైన సోదరులారా. అందుకే యేసుప్రభు గారండి ఏమంటే తండోపతండాలుగా అందరూ కూడా వచ్చి ఆయన దగ్గరికి వాక్యం వినడానికి వచ్చేవారండి. ఆయన ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఎంతో క్లియర్గా ఆయన బోధిస్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అంటే ఈ చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం కావాలని ఆయన చెప్పి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, దేవాలయంలో ఎంతో వ్యాపారం చేస్తున్న వారందరినీ ఆయన అధికారంతో ఆయన చెదరగొట్టి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక బోధకుడిగా ఏమండి ఆయన ఉన్నారు, ఒక మంచి టీచర్గా ఆయన ఉన్నారండి. ఏమండి రేపటి దినాన టీచర్స్ డే నా ప్రియమైన సోదరులారా. బెస్ట్ టీచర్ ఎవరైనా ఉన్నారంటే కనుక మనకి యేసుక్రీస్తు ప్రభు వారేనండి నా ప్రియమైన సోదరులారా. ఆయన శిష్యులందరికీ ఎంతగానో ఆయన బెస్ట్ టీచర్గా ఉన్నారు, తర్వాత మంచి బోధకుడిగా ఉన్నారండి ఆయన. అయితే నా ప్రియమైన సోదరులారా, మనకు కూడా ఆయన మంచి బోధకులుగా ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ సామెతలు 16:22 చెప్తున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు నా ప్రియమైన సోదరులారా. జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా చెప్తున్నాడండి. జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు నా ప్రియమైన సోదరులారా. దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడండి జ్ఞాని అయిన సొలొమోను. అదే మనమైతే మనకి రాజ్యాధికారం మనకు వస్తే కనుక మనకి వజ్రవైడూర్యాలు బంగారం రత్నరాశులు మనకు కావాలంటాం. కానీ ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడంటే, ప్రభువా, ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు
ఆ యొక్క సొలొమోన్ మహారాజుకి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు ఆయనకి ఇవ్వడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే అంత జ్ఞానంతో దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ బిడ్డ యొక్క వాక్యం రాయడం మనం చూస్తున్నాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడనేప్పుడు దాని నుండి తొలగిపోడు. అవునండి, మనం చిన్నప్పుడే మన బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని చిన్ననాటి నుంచి మనం అభ్యసింపచేసేవారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే చూడండి, స్కూల్లో చదివిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎన్నో జ్ఞాన విషయాలు నేర్చుకుంటారు. అయితే చదువు సరిగ్గా లేని వారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానినట్టుగా ఉంటారు. అంటే ప్రతి మనిషి కూడా విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నా ప్రియమైన సోదరులారా. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలండి. మామూలుగా ఈ లోక జ్ఞానం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే నిశ్చయితగా ఉండేది, స్థిరంగా ఉండే యొక్క జ్ఞానం పరమజ్ఞానం అండి. ఆ పరమజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే అంతా కూడా ఈ బైబిల్ నందే గుప్తమైందండి నా ప్రియమైన సహోదరులారా. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీ యందే గుప్తమై ఉన్నాయని చెప్తున్నాడు భక్తుడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా అన్ని వచనాల్లో కూడా చక్కగా ఉందండి. మనము హితబోధన అంగీకరించే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. ఇక్కడ చిన్న బిడ్డలకి ఏం చెప్పాలో, పెద్దవారికి ఏం చెప్పాలో, భార్యకి ఏం చెప్పాలో, భర్తకి ఏం చెప్పాలో, కుటుంబ జీవితానికి ఏ విధంగా హితబోధన చేయాలో అనేసి ఈ తీతు పత్రికలో 2వ అధ్యాయంలో ఉందండి. భార్యలు అయితే భర్తలను ప్రేమించేవారుగా, భర్తకు లోబడేవారిగా ఉండాలంట. ఏమండి, భర్తలు కూడా భార్యలకు లోబడేవారుగా, భార్యలను ప్రేమించేవారుగా భర్తలు కూడా ఉండాలంట నా ప్రియమైన సహోదరులారా. ప్రతి ఒక్కరికి కూడా క్రమానుసారంగా ఏ విధంగా అయితే పాటించాలో అదంతా కూడా ఈ యొక్క తీతు పత్రికలో మనం పొందుపరిచాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటే నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం ఇప్పుడు కూడా హితబోధన మనం లక్ష్య పెట్టకూడదండి. తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారిగా మనం ఉండాలండి. చూడండి, ఒకసారి బాలసుబ్రహ్మణ్యం అన్నాడు, ఏమండి, సుప్రసిద్ధ గాయకుడు. ఆయన ఏమన్నారంటే ఆయన ఎప్పుడు కూడా నేర్చుకునేవాడిగానే ఉన్నారంటండి. ఏమంటే ఆయన చనిపోయేంత వరకు కూడా, చనిపోయే దినం వరకు ఇప్పుడు మంచి పాటలన్నీ కూడా నేర్చుకునేవాడు, కానీ సంగీతం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండేవాడంట. అదే మనం ఆయన అంతటి గొప్ప సంగీత విద్వాంసులు అయితే మనం ఏమంటామంటే నాకు అన్నీ వచ్చనేసి అనుకుంటాం. కానీ ఆయన అలా అనుకోలేదు. అందుకే అంత సుప్రసిద్ధ గాయకుడిగా పేరు పొందుకున్నాడు, ఎన్నో అవార్డులు పొందుకున్నాడండి ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం వినేవారిగా నేర్చుకునేవారిగా మనం ఉండాలండి. మన జీవితకాలం అంతా మనం వినేవారిగా నేర్చుకునేవారిగా ఉండాలి. ఆ వినడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని వింటే చాలా మంచిదండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ రాసిన పత్రికలు చెప్తున్నాడు 6వ అధ్యాయంలో. అంటే మన బిడ్డలేంటి, మనమేంటి, ఎప్పుడు కూడా విధేయత అనేది నేర్చుకునేవారికి మనం ఉండాలండి. ఆ విధేయత నేర్చుకోవాలంటే మనం ఎక్కడ చదవాలంటే దేవుని యొక్క వాక్యంలోనే మనం నేర్చుకునేవారిగా మనం ఉన్నామండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, మొదటిగా మోషే గారు అండి ఒక గొప్ప బోధకుడిగా ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడే మోషే గారిని బోధకుడిగా ఎన్నుకున్నాడండి. వారికి ధర్మశాస్త్రం తీసుకొచ్చి మీరు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని ఆ యొక్క మోషే గారు వాళ్ళకి తెలియచెప్పడం మనం చూస్తున్నాం. అయితే అంతకంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ యొక్క మోషే గారిని దేవుడు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని, ఏమండి, ఇశ్రాయేల్ ప్రజల్ని అంత గొప్ప 40 లక్షల కాల్బలాన్ని ఈ యొక్క మోషే గారు నడిపించిన విధానం మనం చూస్తున్నాం, అంటే దేవుని యొక్క సహాయం ద్వారా. అయితే ఇక్కడ క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి ఈ యొక్క వాక్యాన్ని మనకు ఎంతో బహుమానంగా ఇచ్చారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మన వాక్యాన్ని వినేవారుగా, ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా, వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలండి. చూడండి, సుంకపు కొత్తదారుడు, ఏమండి, జక్కయ్య, అతను ఎంతో ధనవంతుడై ఉన్నాడండి. అతను మేడి చెట్టు ఎక్కి పైన కొమ్మ మీద కూర్చున్నాడు. అంటే అతను పుట్టివాడైనందున యేసుప్రభు గారిని జనసమూహంతో ఉన్నప్పుడు యేసుప్రభు గారిని చూడలేనేమో అనే ఆశతో తను ఏం చేశాడంటే గబగబా ఎంతో ప్రయాసపడి చెట్టు ఎక్కాడండి. అయితే తన యొక్క ఆశను దేవుడు గుర్తించాడు, యేసుప్రభు గారు గుర్తించారండి. గుర్తించి ఆ మార్గమందు యేసుప్రభు గారు వస్తున్నారని విని మేడి చెట్టు ఎక్కడం మనం చూస్తున్నాం. ఆ మేడి చెట్టు అనేది చాలా అల్పంగా ఉంటుందండి. అయినప్పుడు కూడా ఆ యొక్క జక్కయ్య భయపడకుండా ఆ మేడి చెట్టు గబగబా ఎక్కి పైన కొమ్మ మీద కూర్చున్నాడండి. అయితే తనలో ఉన్న ఆసక్తిని దేవుడు గమనించాడు నా ప్రియమైన సహోదరులారా. గమనించి వెంటనే యేసుప్రభు గారు ఆ మార్గమందు వచ్చినప్పుడు పైకి చూడటం మనం చూస్తున్నాం. పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంట్లో బస చేయబోతున్నాను అని చెప్పారండి యేసుప్రభు గారు. వెంటనే తనకున్న ఆసక్తిని బట్టి యేసుప్రభు గారు వారి గృహంలో ప్రవేశించి, ఏమంటే తనకి
రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు నా ప్రియమైన సోదరులారా. ఆ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య చాలా చక్కగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు. తర్వాత తన పాపాలన్నీ విడిచిపెట్టాడు. ఏమండి అప్పుడు అన్నాడనమాట, నేను ఇప్పటి వరకు సుంకపు గుత్తదారుడుగా పేరు పొందుకున్న అతను ఏం చేశాడంటే అంత 4 ఇంతలు రెట్టింపుగా నేను ఎక్కడైతే పనులు ఇలా ఎక్స్ట్రాగా వసూలు చేశానో వాళ్ళందరికీ ఇంకా ప్రభువా 4 ఇంతలు ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడ ఒక గట్టి నిర్ధారణ చేసుకుని అప్పుడు తన యొక్క జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా మార్చుకున్నాడండి నా ప్రియమైన సోదరులారా. అది బోధ అంటే నా ప్రియమైన సోదరులారా. మన బోధ ఎదటి వారిని మార్చేదిగా ఉండాలండి. ఏమండి అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఒక మోడల్గా మనం జీవించే వరకు మనం ఉండాలండి. ముందు మనం ఒక మోడల్గా జీవించే వరకు ఉండాలి. యేసుప్రభు గారు అంతేనండి. ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. ఏమండి ఆయన ఎంతో చక్కగా ఆయన మంచి బోధకుడిగా ఉన్నాడండి. ఎంతో ప్రేమ కలిగి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సువార్తను ప్రకటించారు నా ప్రియమైన సోదరులారా. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఎంతో ప్రేమను ఆప్యాయతను కలిగి ఉన్నారండి. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఎంతో వారికి ఉన్న అవసరతను బట్టి అవసరతను గుర్తించి అవసరమైతే వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి సూచక్రియలు చేసి వాళ్ళ యొక్క రోగాలు బాగు చేయడం ఎంత కూడా చేశారు నా ప్రియమైన సోదరులారా. మనమేం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్తున్నామంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని గుర్తించాలండి. గుర్తించి తగినంత సహాయాన్ని మనం వారికి చేసేవారుగా మనం ఉండాలి. యేసుప్రభు గారిని ఇప్పుడు కూడా మనం మోడల్గా తీసుకోవాలండి. అందుకే ఆయన చూడండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమి ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడుచుకునదు. ఏమండి తన స్వప్రయోజనం చూసుకోదు, త్వరగా కోపపడదు. ఏమండి కదా త్వరగా కోపపడదు, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే అని ఈ యొక్క కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు. కొంతమంది అండి మనుషుల్ని ఈజీగా చాలా చక్కగా మాట్లాడేస్తారండి, ఈజీగా చాలా బ్లేమ్ చేస్తారు, ఈజీగా చాలా భయంకరమైన నిందలు వేస్తారు. ఏమండి ఆ విధంగా వేయకూడదని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ప్రేమ లేని వాళ్ళు అనమాట. వాళ్ళు ప్రేమ లేనివాడు నావాడు కదని చెప్తున్నాడు ఆయన. మనం ఎంత ఘోర పాపులమేనండి. మనం మరణానికి మాత్రమే అర్హులమే ఉన్నామండి. అంత భయంకరమైన పాపాన్ని చేసి మనం మరణానికి మాత్రమే సిద్ధపాటు కలిగి ఉన్నామండి మనం. ఏమండి మనలో అసలు ఏ కోశాన కూడా బ్రతికే ఛాన్స్ మన దగ్గర లేదండి. ఏమండి కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమతో మన దగ్గరకు వచ్చిన ఏమండి మన పాపాల నిమిత్తమైన మనం నెరవేర్చవలసిన ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు గారే మన తరపున నెరవేర్చారండి. నెరవేర్చి మనం పాపముల చేత చచ్చిన వారమే ఉన్నామండి. అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమే ఉన్నాం. కానీ యేసుప్రభు గారు మనల్ని ఆయనతో కూడా బ్రతికించే విధంగా ఆయన చేశారండి నా ప్రియమైన సోదరులారా. అంటే ఎవరిని కూడా మనం వేస్ట్గా మాట అనేది మాట్లాడకూడదండి. ఎవరిని కూడా నొప్పించే మాట మనం మాట్లాడకూడదు. అందుకే నా ప్రియమైన సోదరు మన నోరే మనకి జవాబు చెప్తుందంటండి, మన మాటలే మనకి జవాబు చెప్తాయంట. అందుకని సర్లే పడుతున్నారు కదా వాళ్ళు అని చెప్పేసి మనం కొంతమంది చాలా భయంకరమైన మాటలు బాగా లీస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే అంత లీస్ట్ మాటలు మనం ఎవరి మీద మనం మాట్లాడేవారిగా మనం ఉండకూడదండి. ప్రతి మాట మనం దేవుని యొక్క జీవగ్రంథంలో లిఖితమై ఉంటుందండి. సృష్టి దేవునికి సాక్ష్యం చెప్తుందండి. మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎవరి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే సృష్టి మనల్ని చూస్తూ ఉంటుందండి. సృష్టి సాక్ష్యం చెప్తుంది. ఇంకా దేవుని యొక్క సృష్టి అంటే దేవునికి అనుకూలంగానే చెప్తుందండి. దేవునికి మనం ఏదైతే చేస్తామో అంతా అనుకూలంగానే చెప్తుంది నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు చూడండి, మనం పాపంలో చచ్చిన వారు మనము ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కుని మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా నిందారహితులుగా చేశాడండి. మనం పొందవలసిన నిందని, మనం పొందవలసిన అవమానాన్ని, మనం పొందవలసిన శిక్షని ఏమండి ఆయన తన మీద వేసుకుని మనల్ని ఎంతగానో క్షమించారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో, ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంత దీర్ఘకాలం దేవుడు మనల్ని సహిస్తున్నాడండి. మనం ఎంత ఘోర పాపులమైనా ఎంతో చక్కగా దీర్ఘశాంతంతో, ఎంతో కృపతో, కరుణతో ఆయన తన వాత్సల్యంతో మనల్ని పిలుస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. అలా పిలిచినప్పుడు మనం చాలా కేర్లెస్గా మనం ఉంటున్నామండి. అలా కేర్లెస్గా ఉన్నప్పుడు మన అంతం అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. మన ముగింపు అనేది చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టు తప్పకుండా మనం ఈ ప్రాణం ఉండగానే ప్రభుని స్తుతించు, ఈ ప్రాణం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలండి. ఎక్కడ దేవుని వాక్యం వినపడుతుందో మనం వేగిరపడి ఆ యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా, వాక్యానుసారమైన జీవితాన్ని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, ప్రతిసారి చెప్పుకుంటున్నాం. మనం దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడండి
ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాక్యాన్ని మనకి అర్థమవు రీతిగా ఆయన మనకి సహాయం చేస్తారండి. సహాయం చేసినప్పుడు మనం ప్రభువుని మన నోటితో ఒప్పుకుంటామండి. నోటితో ఒప్పుకున్నప్పుడు తండ్రి నేను పాపిని, నా పాపాలు క్షమించు. దావీదు మహారాజే పాపిని ఒప్పుకున్నాడండి. మనం ఎంతండి? పేతురు గారే నేను పాపిని చాలా భయంకరంగా ఏడ్చాడండి. ఆయన రొమ్ము కొట్టుకుని ఏడ్చాడండి. నా ప్రేమిన సోదరులారా, పౌలు గారు కూడా ఎంత భయంకరంగా, నా ప్రేమిన సోదరులారా, బైబిల్లో అనేక మంది భక్తులు ఏమండి ఎంతో భయంకరంగా తమ యొక్క పాపాలను బట్టి ఏడ్చి కుమిలిపోయి చాలా దేవుని దగ్గర వాళ్ళు గోజాడారండి. దేవుని దగ్గర మా పాపాలు క్షమించమని వాళ్ళు కోరుకున్నారు, పశ్చాత్తాపడ్డారండి. నా ప్రేమిన సోదరులారా, లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం, విరిగి నలిగిన మనసుని దేవుడు అలక్ష్యం చేయడంట. అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే, పొద్దున్న ఒక సహోదరి వాక్యం పెట్టింది ఏమంటే, ప్రేయర్ అనేది ఇన్విజిబుల్ ఏమండి, కానీ దేవుని యొక్క కార్యాలు అనేవి విజిబుల్. అంటే మనం ప్రార్థన ఎవరికి తెలియకుండా మనం చేసుకుంటాం. మనం ప్రార్థన ఏం చేసుకున్నదని మనకు తెలియదు, కానీ దేవుడు మనకు చేసే సహాయం మాత్రం అందరికీ తెలుస్తుందండి. ఏమండి, అది దేవుడు మనకు చేసే సహాయం చాలా పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్ అండి. ఏమంటే మనకే అసాధ్యం కానిది దేవునికి సమస్తము సాధ్యమేనండి. అందుకే నా ప్రియమైన సహోదరులరా, అంత అసాధ్యం కానీ మన యొక్క అవసరాలు, అసాధ్యం కానీ మన యొక్క పాపాన్ని మనం ఏ విధంగా కూడా మనం తొలగించుకోలేమండి. ఏమండి, కానీ యేసుప్రభు గారు మనల్ని ప్రేమించి తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని, ఏమండి, తన యొక్క యవన రక్తాన్ని, తన యొక్క నిందారహితమైన రక్తాన్ని, ఏమండి, ఆయన నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించారండి. చిందించి మనల్ని అందరినీ కూడా తన ప్రియమైన కుమారుడిగా స్వీకరిస్తున్నారండి ఆయన. నా ప్రియమైన సోదరులు, అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఆ యొక్క చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులు, మనం జక్క ఏ విధంగా అయితే ఏమంటే వేగిరపడి చెట్టు ఎక్కి దేవుని యొక్క ప్రసంగాన్ని వినడానికి అక్కడ వచ్చాడు, యేసుప్రభు గారిని చూడడానికి ఎంత వేగిరపడ్డాడు, అట్టి రీతిగా మనం కూడా దేవుని యొక్క సన్నిధానానికి రావాలంటే ఎంతో వేగిరపడే వరకు మనం ఉండాలండి. సిద్ధపాటు కలిగి ఉండే వరకు మనం ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఎంతో కరుణ కటాక్షం చూపించేవారుగా ఉన్నారండి. అందుకు చెప్తున్నాడు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం భయభక్తులు కలిగి ఉండాలంటండి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేసేవారుగా ఉంటారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే 127 దావీదు కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. 128 దావీదు కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. ఏమండి, తర్వాత కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడాలన్నా, ఏమండి, ఇప్పుడు కూడా మనం దేవుని పట్ల దేవుని కృప పొందుకోవాలన్నా మనం ఇప్పుడు కూడా భయమును భక్తిని కలిగి ఉండేవరకు మనం ఉండాలండి. ఆచితూచి మాట్లాడేవరకు మనం ఉండాలండి. దేవుని యొక్క ఉగ్రతకి మనం బలైపోయేవరకు మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా మన సహోదరుల పట్ల మన ప్రేమను, మంచి ఆప్యాయతను, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉండేవరకు ఉండాలండి. ఇక్కడ తీతు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఇంకా 2వ అధ్యాయంలో వచ్చిన ఆ యొక్క అధ్యాయం అంతా చదవండి. అక్కడ డంబంగా మాట్లాడకూడదంట. కొండెములు చెప్చు అటు ఇటు తిరిగే పనికిమాలిన పనులు మనం చేయకూడదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసే పని మనం చేయకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పే పని మనం చేయకూడదండి. ఒకళ్ళని వేస్ట్గా మాట్లాడకూడదండి. వయసుగా ప్రతి ఒక్కరికి పెద్దలకు గౌరవించే వరకు ఉండాలండి. ఏమండి, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలన్నా, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలన్నా మనం ఏం చేయాలంటే ఎదటి వారిని ఎవరిని కూడా మనం నిందించే వరకు ఉండకూడదండి. ఎప్పుడు కూడా మంచి మర్యాద క్రమాన్ని మనం పాటించే వరకు ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు, ఆ చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ చిన్న బిడ్డలు తల్లిదండ్రులు చక్కగా యేసుప్రభు గారి దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి, ఏమండి, వారిని చక్కగా సంతోషంగా వారి గృహానికి పంపించడం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అట్టి ఆశీర్వాదాన్ని మనం అందరం ఈరోజు పొందుకోవాలంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానానికి మనం వేగిరపడి వస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందుకునే వరకు ఉండాలండి. అప్పుడు మాత్రం మనం దేవుని యొక్క దయను పొందుకునే వరకు మనం ఉంటామండి. అప్పుడు అందుకే బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సాయంత్రంలో చెప్తున్నాడు జ్ఞాని సొలొమోన్ గారు. నా ప్రియమైన సోదరులారా, అట్టి భయభక్తులు మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అంటే మనకి ప్రేమ ఉంటేనే మన ఎదుటివారికి మంచి చెప్పగలం. ఉన్న ప్రియమైన సోదరులారా, మనకి ఎదుటివారి పట్ల ప్రేమ ఉంటేనే మనకి ఎదుటివారికి మనం మంచి చేయగలం. అందుకే యేసుప్రభు గారు కూడా మనల్ని ప్రేమించి ఏమంటే తన యొక్క తండ్రి సింహాసనాన్ని, ఏమంటే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భయంకరమైన పాపలోకంలోకి ఆయన వచ్చారండి. మన పాపానికి ఆయన వేల చెల్లించారండి. నా ప్రియమైన సహోదరులారా, వేల చెల్లించి మనల్ని పవిత్రంగా చేయడం కోసం ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని, ఏమండి, మన కొరకు బలి అయి, ఏమండి, 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచి అందరికీ కనిపించారండి. ఆయన ఏమండి అందరికీ
మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు అనేక మందికి తను తాను కనపరుచుకున్నారండి. కనపరుచుకున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తూ, మీరు నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో ఆ విధంగా తిరిగి వస్తాను. తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను జడ్జిమెంట్ అనేది ఇస్తాను. ఏమండి, వాని క్రియలను బట్టి నా దగ్గర జీతం ఉంది. బీ కేర్ఫుల్. వాని క్రియలను బట్టి నా దగ్గర జీతం ఉంది. ఆ జీతం మనం తీసుకోవాలంటే మనం భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుని దగ్గర మంచి జీతం మనం తీసుకుంటామండి. ఏమండి, ఎదుటి వారి పట్ల మన ప్రేమను, ఆప్యాయతను, గౌరవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం మంచి జీతాన్ని తీసుకునే వరకు మనం ఉంటాం. మంచి యొక్క సత్కారాన్ని మనం పొందుకునే వరకు ఉంటాం. అప్పుడు యేసుప్రభు గారు అంటారు, ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా వచ్చి మీకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటారు. అదే మనం దేవుని చేత ఆశీర్వదింపబడలేదనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినలేదనుకోండి, దేవుని మనం అంగీకరించలేదనుకోండి, అప్పుడు అక్రమం చేయవారిలా నా ఎద్దు నుండి పొండి అని చెప్తున్నారు. మనకి ఈరోజు తిరస్కారం కావాలా, ఆహ్వానం కావాలో మనమే ఆలోచించుకోవాలి. నా ప్రియమైన సోదరులారా, అట్టి బోధన మనం చెవియొగ్గి, ఏమండి, బోధన చెవియొగ్గి ఆ మంచి మాటలు మనం ఎప్పుడు కూడా వినేవారుగా, వాటిని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వరకు మనం ఉండాలండి. దేవుని యొక్క కృపను చిన్న బిడ్డలందరూ పొందుకున్నారండి. పొందుకుని ఆ చిన్న బిడ్డల మీద దేవుడు యేసుప్రభు గారు చేతులుంచి, ఏమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి సంతోషంగా వాళ్ళని గృహాలు పంపించడం మనం చూస్తున్నాం. అట్టి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. వన్స్ అగైన్ టీచర్స్ అయిన వారందరికీ కూడా, బోధకులైన వారందరికీ, పాస్టర్స్ అయిన వారందరికీ, సువార్థికులైన వారందరికీ, ఏమండి, ప్రతి ఒక్క బోధకులందరికీ కూడా నా హృదయపూర్వక